అంటే మీ దానిలో చేస్తున్నట్టే. ఈరోజు దశరథి సార్ చనిపోయిండు, ఎన్ని సంఘాలు స్పందించినాయి? 2 సంవత్సరాలు అయిపోయింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సిడిఎస్ డిపార్ట్మెంట్ చనిపోయిన ఇవాళగా ఉద్యోగాలు ఇప్పియలేకపోయిన యూనియన్లు ఏం చేస్తున్నాయి? యూనియన్లు గాడిదలుగా ఆయనకి అవి ఉన్నాయి. క్యాలెండర్లకు ఇవి చేయనికి, సావులకు దినాలకు పోనీకేనా? ఏడ దావత్ అయితే అక్కడ పోయి వీళ్ళే ఉంటారంట ముందు సంఘాలు. వాళ్ళు ఏంది దావత్ చేస్తుళ్ళు? అరే వీళ్ళకి ఇవ్వకుంటే ఈవెన్ దినాల కాడ కూడా అరే అమ్మ వీళ్ళకు రేపు ఏమైనా పనికొస్తారు, మాకు ఉద్యోగాలు ఉన్నాం కదా అని చెప్పేసి జర వీళ్ళకు బాగా చూసుకుంటారంట. ఆడనే అంట రోజు ఎక్కడ ఉంటే ఆడనే నౌకరు వదిలేయాలి, పోయి వాటి మీద వాడాలంట. ఇదే దుకాణం, ఇదే నా పద్ధతి. మీరు మన లీడర్లు అంట, మరి మీరేం చక్కగా చేస్తుండ్రు, ఈ లీడర్లు ఏం చక్కగా చేస్తుండ్రు? అరే మొత్తం వాళ్ళ దగ్గర సందాల పైసలు తీసుకుంటారు, వార్షిక సందాలని, ఆ సందాలని, ఈ సందాలని తీసుకుంటారు, వసూలు చేస్తారు. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళకి ఏం సేవలు అందిస్తున్నారు ఉద్యోగులకు? మీరు రిటైర్డ్ ఉద్యోగులకు సందాలు తీసుకునేటోళ్ళకి, మెంబర్షిప్లు వసూలు చేసేటోళ్ళకి అంటున్నా. ఏం చేస్తున్నాయా మీరు? ఏం ఉద్యమం చేస్తున్నారు? ఎంతగానో గదిలిచ్చిన మీరు ప్రభుత్వాన్ని? ఏడగనవుతుంది మీ ఉద్యమము? ఏం పిలిపిస్తుంటారు మీరు? అరే నా గ్రూపులలో నాకెందుకు మెసేజ్? మీరు నేను గ్రూప్ కట్టినా, గ్రూప్ ఎందుకు కట్టినా? ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కట్టినా. నేను వాట్సాప్ గ్రూప్ పెడితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కట్టినా. నీ పాండిత్యాన్ని ప్రదర్శించమని కాదు కదా పెట్టింది గ్రూపులలో మనం మాట వచ్చేసినట్టే, అయిపోయినట్టే. ఇక మన ఉద్యమ నాయకుడికి ఆయన్నే, ఇక ఆయన తోపు, ఆయనకు మించిన లేడు. ఇక ఈ ఉద్యోగ సంఘం ఇట్లా నడిచింది, ఆ ఉద్యోగ సంఘం అట్లా నడిచింది. నా ఫోటో చూడు, నా కథ చూడు, నా బ్యానర్ చూడు, ఏమొస్తుంది ఇది? ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థ, 4 కోట్ల మంది జనము, ఇంతమంది చనిపోతూ ఉండరు. ఎంత మద్దతు మనం కూడగట్టాలి, ఎంత బలంగా మన ఉద్యమం నడవాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రిటైర్మెంట్ ఎంప్లాయ్ 20,500 మంది, 1000 మంది తీసేస్తే, 1,000-1,500 మందికి పైసలు వచ్చినాయి, అవి తీసేస్తే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా కలిసి వస్తే 1 వీక్లో, ఫ్రాక్షన్ ఆఫ్ 1 వీక్లో పైసలు వస్తాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. వారం రోజులలో పైసలు వస్తాయి. ఎవరు మన 40 ఏళ్ళు కష్టపడ్డ దశరథి సారు నెమ్మది లేకుండా చనిపోయాడు. నా పైసలు వస్తాయా రావా, నా పైసలు రావా ఇదే రంజి. ప్రతి టీచర్కు, ప్రతి రిటైర్డ్ అయిన ప్రతి ఉద్యోగి ఈరోజు ₹2 జీవితం మొత్తం ఆడు దాని మీద పెట్టింది కదా. జీవిత సంపాదన కదా అది. ఇంత లఫంగాలు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. ఇంత కూడా ధ్యాస లేదు. ఆ పిల్లగాడు కూడా చెప్తుంది 700 కోట్లు అంటే మా నంబర్ రాలేదంట అంటుండు దశరథ. ఇప్పుడున్న అబ్బాయి సప్తగిరి, మా నాయన నంబర్ ఇంకా రాలేదంటే 700 కోట్లు, నెలకు 700 కోట్లే ఇస్తున్నట్టు వాళ్ళు లుచ్చా ప్రచారం మొదలుపెట్టిండ్రు. ఆ ప్రచారం మొదలుపెట్టి నడుపుతున్న ఉద్యోగ సంఘాలే. ఇంత సిగ్గు లేదు, ఎంత మాట్లాడిన ఒక స్పందన లేదు, గాడిపై నీళ్లు పోసినట్టే. ఈ 10:30, 11 ఎక్కడొక్కడొక్కడు ఉద్యోగ నాయకులు ఎంత దాకా ఎక్కడెక్కడ పడినారో. మీ దగ్గర ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళు ఫోన్లు కొట్టి చూడండి మీ ఉద్యోగ నాయకులకు ఎవడేం చేస్తుండో. మంచిగా దున్నపోతు లెక్క దాగాలి, తినాలి, పండాలి. ఇదే. ఎవరు చచ్చిపోయినా పర్వాలే, వాళ్ళ ప్రాణాన విలువలేదు. ప్రతిరోజు ఒత్తిడి పెడుతున్నాం మేము. ప్రతిరోజు ప్రభుత్వం ఎంత ఇరికియాలో అంత ఇరికిచ్చినాం. ఈ ఉద్యమము ఈ వాయిజెత్తకుండా పక్క జరగడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏకంగా ఒక టీంని అలాట్ చేసిండ్రు. పక్క చేస్తానంటోడు ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఇక మాట్లాడొద్దని ఒక టీంని అలాట్ చేసిండ్రు. ఆ టీం ఎట్లా ఆపాలను అని చెప్పి వాళ్ళ లాబింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరూ కూడా నేను మొండోని ఈయనన్న సంగతి వాళ్ళందరూ తెలుసు. లీకులు ఇస్తుండ్రు. వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళకున్న ఆలోచన, వాళ్ళకున్న కుట్రదారులకున్న దొంగ ఆలోచన, మంచి చేయాలనే ఆలోచన మీకు లేదు.
అరే ఒక ఫోటో చూస్తున్న ప్రాణం రగిలిపోతుంది బాస్. ఒక మనిషి దాదాపు ఒక 10,000 మందికి తక్కువ చదువు చెప్పినోడు, 10,000 మందిని విద్యాబుద్ధులు నేర్పినోడు ఈరోజు ఆయన హక్కు సాధించుకోలేక, ఈరోజు కుటుంబానికి న్యాయం చేయకుండా, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా తనువు చాలిస్తే కడుపు రగిలిపోదా? చూసేటోళ్ళకు కడుపు రగులుతలేదా? వినేటోళ్ళకు కడుపు రగులుతలేదా? నా మాటలు వినేటోళ్ళకు మీకు రోషం వస్తలేదా? కొట్లాడాలే. ఇంట్లో ఉండి బాధపడుకుంటా కుళ్ళి చచ్చే బదులు కొట్లాడకుండా చచ్చిపోదాం, ఉద్యమం చేసుకుంటూ చచ్చిపోదాం. ఇది ఒక ప్రాక్టీస్ అవుతుంది. వీళ్ళ లెక్క కావద్దని ఒక ఫోటో చూపెట్టా. ఇప్పుడు నిన్నటి దినాన నాకు ఒక సారు పంపిండు, మన ఒక ఏసీబీ ట్రాప్ అయింది, ఒక ఫోటో వచ్చింది పంపింది నాకు. ఏది ఆయన వీళ్ళ లెక్క మేము కావద్దని చెప్పి ముందు చూపుతోని, ఇగో ముందు చూపుతోనంట, ఇగో వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనుకున్నారు, లంచాలు పట్టుకుంటున్నారు. వీళ్ళ లెక్క మేము కావద్దని రైట్కు లెఫ్ట్ పెట్టిన 2 ఫోటోలు. ఇక అర్థం చేసుకొని ఇక ఇప్పుడు మొత్తం కుల్లా మాట్లాడదాం. లెఫ్ట్ లెక్క ఉన్న దశరి సార్ లెక్క, దశరి సార్ ఆయన పేరు వద్దు మనకు, కానీ నిన్న ఏసీబీకి పట్టుబడ్డారు, మన రిటైర్డ్ ఉద్యోగులే పంపారు. దశరథి సార్ లెక్క నేను కూడా కావద్దు, దశరథి సార్ కుటుంబం లెక్క నేను కావద్దు అని చెప్పి తెగిరిచి లంచాలు తీసుకుంటా నేను అని చెప్పి తెగిరిచి తీసుకుంటున్న పట్టుబడుతున్న జైల్లో పోతున్నారు. అది వేరే విషయం. ఈరోజు సిన్సియర్గా డ్యూటీ చేయలేకపోతుండ్రు, నెమ్మదిగా డ్యూటీ చేయలేకపోతుండ్రు, మనశ్శాంతితో డ్యూటీ చేయలేకపోతుండ్రు. ఇక రిటైర్మెంట్ దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నారైతే వాళ్ళకి ఇంకా పరేషాన్ ఉన్నారు, ఇంకా ఇబ్బందులలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా నెమ్మది లేకుండానే పనిచేస్తున్నారు. నాకు రెండు మంచి గెజిస్టర్డ్ ఆఫీసర్ పోస్టర్లో ఉన్నోళ్ళు నాకు లక్కడి కప్పులు కాడ ఆడ ఈడ గడుస్తూ ఉంటారు. సార్ వీళ్ళ సంగతి ఏంది సార్ అంటే, వాళ్ళ సంగతి ఎందుకు అబ్బా నీకనంటే, నాది కూడా 2 నెలల రిటైర్మెంట్ అవుతుంది సార్, వాళ్ళకి న్యాయం అయితే మాకు కూడా వస్తుంది అంటే 2 నెలలు రిటైర్మెంట్, 2 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ ఉన్నది. ఇక 1 ఇయర్ అని పరిస్థితి ఏంది, 6 మంత్స్ అని పరిస్థితి ఏంది, 1 మంత్ అని పరిస్థితి ఏంది, అర్థం చేసుకోండి మీరు. ఎవరు మాట్లాడుతున్నారు, ఏ ఛానళ్ళు మాట్లాడుతున్నాయి, ఏ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు, ఏ యూనియన్లు మాట్లాడుతున్నారు. కాబట్టి మన ఉద్యమం మనం చేసుకోవాలి. ఈరోజు మమ్మల్ని తప్పియనికి, ఇండ్లకెళ్ళి పక్క జరపనికి జరుగుతున్న ప్రయత్నాలు, ఆ ప్రయత్నం చేసేటోళ్ళు కూడా చెప్తున్నా, మీ ప్రయత్నాలు వీళ్ళ పైసలు ఇప్పించేదాకా ఇలా ఎవరు కట్టెబెట్టినా పుల్లబెట్టినా నాకు వీళ్ళ కోసం కాదు, వీళ్ళు రేపు రాబోయేటోళ్ళు కూడా. ఈరోజు అవినీతి రైట్ సైడ్లో నేను ఫోటో పెట్టిన, అవినీతి పరమైన అధికారులు అంటే వాళ్ళ అవినీతి దగ్గర పోవద్దంటే వాళ్ళ పైసలు వాళ్ళ బరాబర్ టైంకి ఇవ్వాలి, వాళ్ళ జీతాలు టైంకి ఇవ్వాలి. రిటైర్మెంట్ కాగానే వారం రోజులలో వాళ్ళ డబ్బులు వాళ్ళ సెటిల్ చేయాలి. 1 మంత్ వాళ్ళ రిటైర్ అవుతున్న 1 మంత్ ముందుకెళ్ళి వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నెల రోజులలో రిటైర్ అవుతున్నానంటే ఒక నెల రోజుకెళ్ళో 2 నెలల ముందుకెళ్ళో వాళ్ళ ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేయాలి. దిగిపోయేటప్పుడు రిటైర్మెంట్ రోజే వాళ్ళ చెక్ ఇచ్చి పంపేయాలి. అటువంటి వ్యవస్థ రావాలి. అటువంటి వ్యవస్థ వచ్చినప్పుడు ఇటువంటి లంచాలు ఉండయి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ లంచాలు ఎందుకు నడిపాయి? 99% లంచాలు ఉండేవి సెంట్రల్ గవర్నమెంట్, 1% నడుస్తుంది. ఉద్యోగులలో చెప్తున్నా, పెద్ద నేను ఐఏఎస్ ఐపీఎస్ ఆ లెవెల్ అంటలేను, అది వాళ్ళ వేరే కథలు. కానీ మామూలు ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వం ఉన్నోళ్ళు, నువ్వు రైల్వే తీసుకో, నువ్వు ఆడ తీసుకో, 99% కరప్షన్ ఉండదు అక్కడ. అంటే లంచాలు తీసుకోరు ఉద్యోగులు, లంచాలు తీసుకోరు, కరప్షన్ ఉండదు అంటే కరప్షన్ వాళ్ళ మంత్రులు ఆ లెవెల్లో నడుస్తుంది, కానీ ఉద్యోగులు తీసుకోరు అంటున్నా. ఎప్పుడైనా చూసిరా మీరు ఉద్యోగి పట్టుబడ్డది? గొర్రెల స్కాము ఉద్యోగే, టెలిఫోన్ స్కాము పోలీసులే పట్టుబడు జైలుకు పోయారు, కాళేశ్వరం ఉద్యోగులే,
ఇక అన్ని స్కాములు తీస్తే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అవన్నీ తీస్తే ఇక చాలామంది జిల్లాలకి అంతా ఉద్యోగులే పోతారు జిల్లాలకు. ఏసీబీలో రోజు ఉద్యోగులే దొరుకుతారు. కేంద్రంలో ఎందుకు దొరకరు? కేంద్రంలో టైంకు వాళ్ళ పిఆర్సీ మొత్తం ఇచ్చేసిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ రోజు వాళ్ళ కారు పంపిస్తారు ఇంటికి, వాళ్ళని ర్యాలీగా తీసుకుపోతారు, అదే రోజు వాళ్ళ చెక్ ఇచ్చేస్తారు. మరి ఇదేంది దౌర్భాగ్యం? రాష్ట్ర ప్రభుత్వం లేనిది, మిగిలిన బడ్జెట్తో వచ్చిన తెలంగాణ, ఆత్మగౌరవంతో తెలంగాణ. అసలు నాకు సరే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు వాళ్ళకు ఒకడు ఏసీబీ పైరోల్ చేసుకుంటుండు, ఇంకోడు భూముల రియల్ ఎస్టేట్ చేసుకుంటుండు, ఆ భూములు కొనుక్కుంటుండు, ఇక ఆయన జోకుడు దుకాణం నడుస్తుంది, వీళ్ళదొద్దు. మరి ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తుండ్రు? ముగ్గురు ఇవాళ ఆపోజిషన్ ఉన్నారు కదా. మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఏరి, నువ్వు వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నువ్వు అధికారంలో లేవు కదా. నువ్వు అధికారంలో ఉన్న రోజు ఉద్యోగాలను తాకట్టు పెట్టినా ఓకే, ఇవాళ అధికారం లేవు కదా. వచ్చి ముసలి కన్నీళ్ళు కాలువ రాదు, ఎవడొద్దంటుండు? మమతా మేడం గారు మీరెక్కడున్నారు? మీరెందుకు వస్తలేరు తల్లి బయటికి? ఇవాళ 52 మంది చనిపోయినమ్మా, ఎందుకు రారు మీరు బయటికి? స్వామి గౌడ్ గారు మీరెక్కడున్నారు? ఉద్యోగుల తలపుళ్ళు కడిగిన వాళ్ళు మీరంతా కనబడతలేరేంటి? దేవి ప్రసాద్ గారు మీరెక్కడున్నారు? కనబడతలేండి సార్ మీరు? 10 ఏళ్ళలో సంపాదించిన బంగ్లాలలో ఎంజాయ్ చేసుకుంటున్నారా మీరు? దేవి ప్రసాద్ గారు, మమత గారు, ఇంకెవరైనా ఉద్యోగ సంఘాలు వీళ్ళు ఎందుకన్నా ఇవాళ మీరు ఆపోజిషన్ మీరు వచ్చి నిలబడచ్చు కదా, వీళ్ళకి మద్దతుగా వీళ్ళతో మీరు ఉండొచ్చు కదా, వీళ్ళతో ఉద్యమాలు చేయొచ్చు కదా, దీక్షను మీరు చేయొచ్చు కదా, ముసలి కన్నీళ్ళన్నా కాడవచ్చు కదా, యాక్టింగ్లన్నా చేయొచ్చు కదా, ప్రెస్ మీట్ అన్న పెట్టవచ్చు కదా. కనీసం చీఫ్ సెక్రటరీకి, ఫైనాన్స్ సెక్రటరీ కలిసి మీరు ఇదాన్ని ఇవ్వచ్చు కదా, రీప్రజెంటేషన్ అని ఇవ్వచ్చు కదా. మీ హయాంలోనే 3 ఏళ్ళు పెంచిండ్రు కదా. ఆ 3 ఏళ్ళు పెంచింది వాళ్ళు చెప్తుండ్రు కదా, మీరు ఎందుకు ఖండిస్తలేరు? మీరు మాజీ ఉద్యోగ సంఘ నాయకులు, కేసీఆర్తో చెట్టాపట్టాలు కట్టిన వాళ్ళు, ఉద్యోగులంగా అందరినీ అలగదొక్కిన వాళ్ళు, ఈరోజు ఆర్టీసీ కార్మికులు కూడా రోడ్డు ఎక్కిన రోజు, ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్న రోజు, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం అడుగుతున్న రోజు. ఎక్కడ పోయింది వీళ్ళంతా? వీళ్ళంతా ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు వస్తలేరు సార్ మీరు? ఇవాళ ఉన్న ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా డిపార్ట్మెంట్స్ నా మాజీ నాయకులందరికీ మీరు ఫోన్లలో మెసేజ్ పెట్టుండ్రి, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడతలేరని. ఈ నలుగురికి కాక నాకు 4 పేర్లు తెలిసి, 4 కాక ఇంకా వేరే వాళ్ళందరి పేర్లు తీయండి. 52 మంది చచ్చిపోతే మీరు ఎందుకు వస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అని అడగండి వాళ్ళను. వాళ్ళ ఇండ్ల అడ్రస్ లెక్క దొరకబట్టి వాళ్ళ ఇండ్ల కాడికి పోండ్రి. 100 మందో 50 మందో జమా కాండి, వాళ్ళ ఇండ్ల కాడికి పోండి. దేవిప్రసాద్ ఇంటికాడికి, శ్రీనివాస్ గౌడ్ ఇంటి కాడికి, మమత వాళ్ళ ఇప్పుడు విల్లాలలో ఉంటున్నట్టున్నారు వీళ్ళు. అప్పట్లో వారిస్ కూడా కాడ ఉండేది. మమత గారు ఇప్పుడు విల్లాల్లో ఎక్కడో ఉంటున్నట్టున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళంతా ఇప్పుడు పార్సిగుట్టల, నల్లకుంటల, సీతాఫల్ మండిల, వారిసిగూడలో వీళ్ళు ఉంటలేరు వీళ్ళు. ఇప్పుడు అంతా వాళ్ళు బంజారా హిల్స్, ఆ హిల్స్, ఈ హిల్స్, వాళ్ళంతా వాళ్ళ కథ, వాళ్ళ దుకాణాలు వేరే ఉన్నాయి ఇప్పుడు అంతా. వీళ్ళంతా 100 ఏళ్ళు బతుకుతారంట, 100 ఏళ్ళు పైనకి రాసుకొచ్చినట బాండ్. స్వామి గౌడ్ ఒక 150 ఏళ్ళు బతారంట, దేవి ప్రసాద్ ఒక 150 ఏళ్ళు బతారంట, మమత ఒక 150 ఏళ్ళు బతుందంట, శ్రీనివాస్ గౌడ్ 150, ఆయన 200 ఏళ్ళు బతాడంట. ఎందుకని ఆయన మంత్రి కూడా చేసింది కదా, బాండ్ రాసుకొని వచ్చినట్ట పైనకెళ్ళి. ఇంత విలన్లు వాళ్ళకంటే ఈరోజు ఆపోజిషన్లో ఉండి నోరు తెరవని వాళ్ళు ఇంకా పెద్ద విలన్లు. ఇవాళ మీరు ఆ పాపాలు చేసిండ్రు కాబట్టి ఇవాళ ఆపోజిషన్లో కూర్చోబెట్టిండ్రు అని మీరు చెప్పొచ్చు. మేము ఇవాళ ఆపోజిషన్కి వచ్చినామని మీరు చెప్పొచ్చు. మీ దగ్గర జవాబు ఉన్నది. ఎందుకంటే ఈరోజు మీరు కూడా రేవంత్ రెడ్డి చేతుల్లో ఇరుక్కపోయి ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పిన స్కామ్లు మొత్తం బయటకు జైళ్ళల్లో పోతారని బయటకు వస్తలేరు. మీరు ఇప్పుడున్న ఉద్యోగ సంఘ దొంగల కంటే మీరు గజ దొంగలు కాబట్టి బయటకు వస్తలేరు. ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగ నాయకుల కంటే మాజీ ఉద్యోగ నాయకునికి గజ దొంగలు కాబట్టి మీరు బయటకు వస్తలేరు.
మీరు నా లెక్క గట్టిగా మాట్లాడితే మేము నన్ను లోపల జైళ్ళలో పంపుతారని బయటికి వస్తలేరు. మీ అక్రమ ఆస్తులు మొత్తం బయటికి తీస్తారని బయటికి వస్తలేరు. మీరంతా దొంగలు కాబట్టి వస్తలేరు. మీరు దొంగలు కాదు, బుద్ధిమంతులు. రేపటికెళ్ళి బయటికి రాండి, రేపటికెళ్ళి రోడ్డు ఎక్కండి. రేపు మీరు అందరు కూడా దశరథం సార్ ఇంటికి పోండ్రి, కామారెడ్డికి పోండ్రి, ఆయన కుటుంబాన్ని పరామర్శించండి. మీతో మేము ఉన్నామనే భరోసా మీద ఆ కుటుంబాన్ని కల్పించండి. ఈరోజు ఏడ్చేటోళ్ళ ఇళ్లలో పోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. దుఃఖంతో ఉన్న ఇళ్లలో మన పోయి వాళ్ళ బాధలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పూర్తిగా ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నోళ్ళు 100-50 అసొంటలో సాయం చేయండి, పుణ్యం ఉంటుంది మీకు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా చెప్తున్నా, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెప్తున్నా. ఇలా ఆర్థికంగా చితికిపోయి ఉండి చనిపోతున్న వారి కుటుంబాల పరిస్థితి మీకు తెలుస్తున్నట్లయితే కనీసం 100 రూపాయలైనా పంపండి. 100-200 మీకు తోచినట్టు పంపండి, వాళ్ళ గూగుల్ పే ఫోన్పేలు తీసుకొని. నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ దాఖలు నోట్లో పంపండి. ఒక పూట భోజనం మానేసి వాళ్ళకు సాయం చేయండి. ఈరోజు సంఘ నాయకులకు వీళ్ళకు చందాలు ఇచ్చే బదులు వాళ్ళకి హెల్ప్ చేయండి ఒకరికొకరు. మనం చచ్చేదాకా లేకుండా మన రిటైర్మెంట్ పైసలు వచ్చేదాకా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండాలి, ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఆయన పరిస్థితి బాగలేదంట కదా, బాధపడే అవసరం లేదు. మనం ఏమైనా సాయం చేయగలిగితే వాళ్ళ సాయం చేయాలి. అసొంటి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు సగం జీతమే అనుకుంటే సగం జీతంలో ఒక పూట పస్తులున్నా, ఒక పూట పెరుగన్నం పచ్చడన్నం తినన్నా ఒక 100-200 ఆర్థికంగా ఈరోజు చాలామంది ఉన్నారు ఆసుపత్రుల పాలైన వాళ్ళు. షేర్ చేసుకోండి. మన పైసలు వచ్చేదాకా, హక్కులు సాధించేదాకా బతికి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటోడు బతికి ఉండేటట్టు చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు తిని తాగడానికి, ఎంజాయ్ చేయడానికి పదవులు అనేది ఒక క్యాబినెట్ ర్యాంకు లెక్క పెట్టుకొని ఈరోజు దున్నపోతులు లెక్క వడి తిరుగుతారు సంఘ నాయకులు, మాజీ సంఘ నాయకులు. ఒక మనిషి రాలిపోతుండు, ఒక మనిషి ఆపదలో ఉన్నాడు, ఒక మనిషి దవాఖానలో ఉన్నాడు, ఒక మనిషిని నేను ఆదుకోవాలి, వాళ్ళ తరపున నిలవాలి అనే ఆలోచన సొయ్యి లేకుండా ఉన్నారు ఈరోజు. చాలా బాధతో చెప్తున్నా. దశరథి సార్ లాస్ట్ మాటలు నాకు పంపిన మెసేజ్, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు నాకు పంపిన మెసేజ్ నేను చూసి చదువుతున్నా. మనం నమ్ముతున్నారు. మేమేమన్నా రేణుకా చౌదరి ఇంటికాడికి పోతే ఎక్కడికి పోతున్నాను ఎవరికి చెప్పలే, పలానా దగ్గర రమ్మంటే అందరు వచ్చిండ్రు నమ్మి తీసుకుపోయినాం. కాబట్టి మనల్ని అంత నమ్మి ఎంత బాధలు ఉంటే వాళ్ళంత నమ్మకంతో ఉండాలి, ఎంత ఆశతో బయటికి రావాలి, నిలబడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా ఒక ఉద్యమం సిరీస్ అనేది రూపొందించడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటాం. మీరు ఖచ్చితంగా ఒక యుద్ధం లెక్కనే మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మామూలుగా బుడ్డగా మాట్లాడితే వీళ్ళతో కాదు, వీళ్ళతో గట్టి ఉద్యమమే చేయాలి. అవసరమైతే జైలు బరోలు చేయాలి, అవసరమైతే జైలు బరోకు కూడా పోవాలి. ఎంత పెద్ద ఉద్యమమైనా చేయాలి, గట్టిగా చేయాలి. ఎందుకంటే వీళ్ళు మానవత్వం లేని వాళ్ళు, మనుషులు కాదు వీళ్ళు, మనుషులు కాదు. వీళ్ళకంటే రాక్షసులు మంచోళ్ళు అంటున్నా. సాటి రాక్షసి చచ్చిపోతే ఆ రాక్షసి మీద ప్రేమతోని అవి ఏమైనా చేస్తాయి. కానీ మనుషులనే ముసుగులా ఈరోజు రాక్షసులకు కూడా లేనటువంటి మనస్తత్వం ఈ క్రూరులకు ఉందంటే అర్థం చేసుకోండి. కష్టంగా మనం ఈ ఫైట్ చేద్దాం. చాలామంది రకరకాల మెసేజ్లు పంపుతున్నారు, అవన్నీ తీసుకుందాం. ఒక పద్ధతి ప్రకారం ముందు చేద్దాం. ఏది చేసినా దానికి రిజల్ట్ ఉండాలి, ఏది చేసినా ప్రభుత్వం పైన ఒత్తిడి ఉండాలి. ఈ మొండి నాయకులు, ఈ మొండి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా భగవంతుడు దశరథి కుటుంబానికి నెమ్మది సమాధానం కలగజేయాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇప్పటిదాకా మనతోని ఫోన్లో మాట్లాడిన అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళ కష్టాలన్నీ త్వరలో తీరాలని ఈరోజు వాళ్ళు ఫీజులు మన శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ ICDS ఆయన కూడా చనిపోయిండు. ఆయన కుటుంబాన్ని కూడా దేవుడు ఆదరణ, నెమ్మది, సమాధానం కలిగియాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఈ కుటుంబాల పరిస్థితి బాగాలేనప్పుడు
ఎవరైనా సాయం చేయగలిగితే వాళ్ళ సాయం చేయండి, బాగుంటుంది. ఖచ్చితంగా మనం ఫాలో అవుదాం. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే నా నంబర్ తెలుసు అందరి దగ్గర ఉంది, 9866323813. ఆ నంబర్కు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రేపటి దినాన కూడా నేను ఒక కార్యక్రమం చేపట్టబోతున్నా. ఆ విధంగా మీ అవసరం ఉన్నప్పుడే మిమ్మల్ని రమ్మని అడుగుతా. 99% నేను సింగిల్గానే చేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవ్వరికెళ్ళి కూడా నాకు ఏం అవసరం లేదు. నేను మనిషిని 101% నేను మనిషిని. నాతోటి మనుషులు, నాకు చదువు చెప్పిన టీచర్లు, ఈ సమాజానికి సేవ చేసిన ఉద్యోగులు, వాళ్ళ ప్రాణాలు నాకు విలువైనది. నేను మనిషిని కాబట్టి, నేను మనిషి లెక్క ఆలోచిస్తా కాబట్టి వాళ్ళు నాకు విలువైన వాళ్ళు. కాబట్టి ఆ విలువైన మనుషులు, నాతోటి సాటి మనుషులు బాధపడేటప్పుడు వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళతో నిలబడడం నా బాధ్యత. మనిషిగా నా బాధ్యత. నేను మనిషిని, ఒక మనిషిగానే నేను స్పందిస్తున్నా. మనిషిగానే మీ తరపున కొట్టాడానికి సిద్ధపడ్డా. ఒక మనిషిగానే మీ తరపున మీకు వచ్చే పైసలు, మీకు వచ్చే హక్కుల కోసం నిలబడుతున్నా. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన బాధ్యతగానే భావిస్తున్నా. భగవంతుడు ఈ బాధ్యత నాకు ఇచ్చిండు. కాబట్టి ఈరోజు దుఃఖపడువారు ధన్యులు. వాళ్ళ తరపున నేను నిలబడాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఆ ధన్యత నాకు కూడా వస్తుంది. కాబట్టి నేను నిలబడుతున్నా. ఇంతకు మించి జెడ్సన్కు ఏం లాభము, ఏంటిది ఇది అనేది ఏం ఆలోచన చేయొద్దు. దశరథి సార్ కుటుంబంతో మనం నిలబడతాం. ఆ కుటుంబం నెమ్మది సమాధానం కోసం అందరూ కూడా కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. దశరథి దశరథి ప్రధానోపాధ్యాయ గారిని కూడా జోహార్లు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.